ఎంతమంది వస్తారు? అయ్యో గుర్రాలతోటి, రౌతులతోటి, ఖడ్గాలతోటి, కత్తులతోటి పట్ 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 వచ్చేస్తారు కదా. కానీ దావీదు గారికి ఏ సమస్య ఎదురైనప్పటికీ, ఏ బాధ ఎదురైనప్పటికీ, ఏ విధమైనటువంటి కష్టం ఎదురైనప్పటికీ కూడా తన బాల్యతనంలో ఎరిగినటువంటి యెహోవా అనేటువంటి దేవుడు మాత్రం మర్చిపోలే. ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా, రాజ్యాధికారి అయిపోయినప్పుడు, రాజుగా అయిపోయినప్పుడు, వేరే రాజ్యం మీద నుంచి ఆయనకి యుద్ధం ఎదురైనప్పుడు ఏం చేసేవాడు? దేవుని పైన ఆనుకునేవాడు, ప్రార్థించేవాడు. చిన్నప్పటి నుంచి కూడా గొర్రెలు కాసుకుంటానే ఉండేవాడు, చక్కని పాటలు పాడేవాడు, రచించేవాడు. ఎవడు మంచి తలాంతులు కలిగి ఉన్నాడు. కాబట్టి చిన్నతనంలో తను ఎరిగినటువంటి ఆ మహాదేవుణ్ణి పెద్ద అయిన తర్వాత కూడా వదిలిపెట్టనటువంటి మహామనిషి ఎవరంటే దావీదు గారు. మనం ఇది బాగా గుర్తు చేసుకోవాలి. కీర్తనలు చాలా ఎటకరంగా చూసేవాడిని నేను మైండ్లో. అంటే ఎవరిని ఏమనేవాడు కాదులే, ఏ చెన్నై కదా అని. కానీ ఇందులో చాలా సారాంశం ఉంది. సమయంలో బోధించవలసి వస్తుంది. చాలా సారాంశం, చాలా నేర్చుకోవలసిందంతా ఉంది. కాబట్టి దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే నా ప్రభుడవు. నేనే ప్రభువుని కదా. యాక్చువల్ ప్రభు ఎవరన్నా? దావీదు గారు. కానీ అతిశయించట్లే. ఎవరు ఎంత అతిశయిస్తున్నాడు తెలుసా? ఎవడి నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. నాకు క్షేమంగా ఉండాలంటే నా ఆధారం ఎవరో తెలుసా? నాకు ఉన్నటువంటి సైన్యం కాదు, వారికి ఉన్నటువంటి గుర్రాలు కాదు, రౌతులు కాదు, సైన్యాధిపతులు కాదు, నీవే. కాబట్టి క్షేమాధారం ఏదీ లేదని ఎవరితో మనవి చేసుకుంటున్నాడు? యెహోవాతో మనవి చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అలాగ మాట్లాడుతూ 11వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎవడి జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గాన్ని నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఏముంది? మంచి టైటిల్ పెట్టారు. బ్యానర్ మర్చిపోయావు, ఇంటికాడ మధ్యలోకి వచ్చా ఫోన్ చేశారు కాబట్టి మర్చిపోయావు. దేవుని సన్నిధి సహవాసం, దేవుని సన్నిధి సహవాసం, మంచి టైటిల్ అది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ సంతోషం కలదు. ఏమండి? ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మందిరంలో ఉన్నాడు, ఆయన మందిరంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కుడి చేయి ఉంటుందా లేదా ఎడం చేయ? ఆయన కుడి ఎడమ హస్తాల్లో ఏముంది? బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తమై ఉన్నవి, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఆయన కుడి చేతులు ఏమున్నాయి అంటాడు ఇక్కడ? నిత్యము సుఖములు కలవు. మనం ఎంత సంపాదించుకున్నా సుఖంగా ఉండలేము సోదర. కాబట్టి మనకు సుఖాన్ని కలుగజేసేది, సంతోషాన్ని కలిగజేసేది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎక్కట్లేదు. దేవుని సన్నిధి అంటే ఏదోలే అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధి అంటే మానవుడు చేసిన పాపాలను బట్టి కోల్పోయిన సంతోషం మరలా యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి తిరిగి పొందుకుని ధైర్యంగా నిలబడే స్థలమే దేవుని సన్నిధి. ఒకప్పుడు ఎదురుగుండగా ఆయన ముఖాముఖిగా నిలబడేవాడు మన పెద్ద అన్నయ్య, ఎవరు? ఆదాము గారు. కానీ ఎప్పుడైతే తప్పిదం వచ్చిందో అంత ఎడబాటు అయిపోయింది. ఆ జనరేషన్ పోయింది. తర్వాత నోవహు గారు నీతిమంతుడి కనుక నిలబడ్డాడు. తర్వాత జనరేషన్ కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు ముఖాముఖిగా నిలబడలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనందరి కొరకు ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి పాప విమోచన కలుగజేసి, ఏ దేవుణ్ణి అయితే ముఖాముఖిగా మనం చూడలేకపోతున్నామో ఆ దేవుని మనం ముఖాముఖిగా చూడడానికి ఇప్పుడు వారధిగా మనకి ఏమిచ్చాడు? యేసు ప్రభు గారు వచ్చాడు. ఆ యేసు ప్రభు సర్వ మానవాళి యొక్క పాపాలని కడిగి శుద్ధి చేసి ఆయన రక్తం ద్వారా విమోచింపజేసిన తరువాత ఇప్పుడు ఆయన నిలబడి చూడాలి కదా. అది ఎక్కడి నుంచి నిలబడి చూస్తాం? సందులో నుండా, గోందులో నుండా, లేకపోతే ఎక్కడి నుంచి ఉన్నానా? కాబట్టి ఒక పరిశుద్ధ సన్నిధి అవసరం. కాబట్టి ఆ సన్నిధి దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధి, అందుకే ఆయన సన్నిధిలో ఏముంటాయండి? నిత్యము సంపూర్ణ సంతోషం ఉంటుంది. సినిమాకి వెళ్ళామనుకో ఏముంటుంది? 3 గంటలు ఉంటుంది, 2 గంటలున్నారా, తర్వాత ఇంకేముండదు. అదైనా సినిమా బాగుంటే, బాగోపోతే వాళ్ళ తిట్టుకుంటా బయటకు వచ్చారు. కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. అది పొందుకుంటే నీకు అర్థమవుతుంది
చెప్పుకోకపోతే ఏముందరా, ఏం చెప్పాడు అంట, ఇంకెంతే అయిపోయింది. కాబట్టి నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కుడి చేతి ఎక్కడ ఉంది? ఇక్కడ ఆయన ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మనం ఈ రోజు యొక్క అంశం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. అసలు దేవుని సన్నిధి అంటే ఏంటనుకున్నాం మనం? మానవుడు చేసిన పాపాన్ని బట్టి కోల్పోయిన సంతోషం మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి తిరిగి పొందుకొని ధైర్యంగా నిలబడుటకు దేవుడిచ్చిన స్థలమే దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి యొక్క స్థలములో ఎలా ఉంటుందో కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు గారు చెప్పారు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఏముంది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అన్నాడు. అయితే ఆ సన్నిధికి మనం ఎందుకు రావాలి? ఆయన మందిరాన్ని దేని కొరకు పెట్టాడు అని అంటే, 1 సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనంలో మీరు ఏం చదవద్దు కానీ, ఏమంటే సమయం లేదు కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నామ ఘనత కొరకు. ఏంటంటే ఆయన నామ ఘనత కొరకు. అది ఇర్మియా గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 26:2లో ప్రభువుని ఆరాధించుటకు. ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? అక్కడ ఆ సిటీలో ఈ సిటీలో ఆరాధించాలి. ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి. ఆ స్థలాన్ని నువ్వు చేరుకోవాలి. ఆ స్థలంలో నువ్వు ఆరాధన అయిపోయిన తర్వాత చక్కగా ఏర్పాటు చేసిన ప్రేమ విందుని తీసుకో, సంతోషంగా అందరితో ముచ్చటించు, వెళ్ళిపో, ఆశీర్వాదం వస్తాను. ఎక్కడ పడితే అక్కడ రాదు. దాన్ని ఏం చేశాడు? శక్తిరోజం చేశాడు ఆయన. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రభువుని ఆరాధించుట కొరకు దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకెందుకు? అన్య జనులకు ప్రార్థనా మందిరం అన్నవాడు. సకల జనులకు ప్రార్థనా మందిరం. ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడుట, ఆయన మనతో మాట్లాడడం, బైబిల్ చదవడం. కాబట్టి మనకు ఉన్న కష్టం నాకు తెలియదు కదా, మీ కష్టాలు ఏంటో నా కష్టాలు ఏంటో మీకు తెలియదు. కాబట్టి మనకున్న బాధలు, వేదనలు, ఏమంటే కష్టాలు, ఇవన్నీ కూడా మానవుడు లోపల సతతం అయిపోతాడు. ఎవరికన్నా చెప్పుకుంటే ఎక్కిరిస్తాడేమో అని భయం, హేళన చేస్తాడేమో అని భయం. ఏమంటే రకరకాల వెర్షన్లో తానే కూలిపోతూ కొంతమంది ఏడ్చుకుంటారు. కొంచెం గుండె ధైర్యం గలవాడు ఏంటో మనశ్శాంతి లేకుండా మనిషి లేకుండా ఉంటాడు, కానీ మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని గూర్చి మనం చెప్పుకునే స్థలాన్ని ఏమంటే దేవుని మందిరం. అందుకే దీన్ని ఏం చేశాడు? సకల జనములకు ప్రార్థనా మందిరం. ఇందులో ఉన్నవాడు, తగ్గించినవాడు, ఏమండి డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, అదే భేదం లేదు. అయినా ఎవరైనా వచ్చి ఆరాధన చేసుకునేవారు ఆరాధించాలి. ఆయన నామ ఘనత కొరకు ప్రభువుని ఆరాధించుకోవచ్చు. ఏమండి నీ విన్నపాలన్నీ తెలియపరుచుకుంటే, అంగలారిస్తే, కన్నీరు కారిస్తే నీ గుండెను సేద తీర్చేవాడు ఆయన. ఈ మాత్రం పనిచేయడానికి సనుగుళ్ళు, గొనుగుళ్ళు, రకరకాల వ్యాసన్స్. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఏదో సంఘాలంటే రకరకాల సంఘాలు అభివృద్ధి అయిపోతున్నాయి, కానీ ఏమీ లేదు. ఊడిద ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇక్కడ జనం అక్కడికి వెళ్తున్నారు, అక్కడ జనం ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ జనం అక్కడికి వెళ్తున్నారు, అంతే తప్ప కొత్త ఆత్మలో లేవు. ఉన్న ఆత్మలో ఏమైనా ఉద్యమం ఉందంటే అది చచ్చిపడిపోయింది. ఇంకా ఏమైనా ఉందా అని అంటే ఆత్మీయత, పరిశుద్ధాత్మ శక్తి లేదు, ఆత్మ వరాలు లేవు. ఇంకా గట్టిగా మాట్లాడితే అప్పుడు ఉన్నాయండి వరాలు, ఇప్పుడు తీసివేయబడ్డాయి అంటున్నారు కొంతమంది. అప్పుడు ఆత్మ ఉందండి, ఇప్పుడు ఆత్మ లేదండి, వెళ్ళిపోయాడు అన్నంట. వెళ్ళిపోతే ఎలా బయలుదేరుతావు? దేవుని రాకడ సమయంలో నిన్ను సంసిద్ధపరిచేది ఎవరు? అసలు ఏ ప్రూఫ్ను బట్టి నువ్వు మాట్లాడుతున్నావు? అప్పుడున్న దేవుడు ఎప్పుడున్నాడు, ఇప్పుడున్న దేవుడు ఎప్పుడూ ఉంటాడు. నీకు అర్థం అవ్వకపోతే బైబిల్ జాగ్రత్తగా చదువు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమండి ఈ అంత్య దినాల్లో రకరకాల బోధలు వచ్చేసినాయి. ఏదో రకరకాల బోధలు మరి ఎక్కడ చదువుతున్నారో, ఈ కళ్ళు ఎక్కడ పెట్టి దీన్ని గమనిస్తున్నారో, విచారిస్తున్నారో, దాన్ని విఫలీకరిస్తున్నారో, విభజిస్తున్నారో వాక్యం అర్థం అవుతున్నారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏదో చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుని అలా వెళ్ళిపోకూడదు. బైబిల్ చాలా లోతైనది. అప్పుడున్నవాడే ఇప్పుడున్నాడు, ఇప్పుడున్నవాడే ఎప్పుడు ఉంటాడో కొనసాగిస్తున్నాడు. అందుకే ఆయన ఆదియు అంతమై ఉన్న దేవుడు, ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వేంటి లేదంట. కాబట్టి నీకు అర్థం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆ దేవాది దేవుని యొక్క సృష్టిని గురించి కానీ, ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి కానీ, ఆయన పరాక్రమం గురించి కానీ, ఆయన యొక్క బలాన్ని గురించి కానీ ఒప్పింపజేస్తాడు. సర్వసత్యములోనికి నడిపించి ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేనప్పుడు నీకు ఏమి కనపడదు.
ఆత్మ వరాలు ఉండవు, ఫలాలు ఉండవు, ఏమి ఉండదు. అంతా మూత, అంతా మూత. కాబట్టి అలాగే కొనసాగుతున్నాయి సంఘాలు. నా సంఘమైన, ఎవరి సంఘమైన, ఏ సంఘమైనా సరే అన్ని ఊళ్ళు తిరుగుతాం కదా, బొట్టాయుడుకులాగా తిరుగుతాం కదా పాదిరన్నవాడు. కాబట్టి అన్ని ఊర్లు తిరుగుతాడు. కాబట్టి ఎలా ఉంటాయో తెలుసు అన్నమాట. కాబట్టి ఎవరిని విమర్శించడం కాదు, మనం ఏది నేర్చుకున్నా ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకుని వరాలతో నింపబడి క్రీస్తుని ఎదుర్కోవలసిన వారమై అన్నాం. అలా ఎదుర్కోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు సమీపించాలి. వారానికి ఒకసారి కదా రోజు వచ్చేయమంటాడండి. వారానికి ఒకసారి, పోనీ ఆ వారానికి ఒకసారి అయినా సెలవులు లేక ఇంట్లో ఉండి ఏదో దేవుని సన్నిధిని ఆచరిస్తూ ఉంటే నెలకు ఒకసారి రమ్మంటున్నాగా. కాబట్టి ఆ ఒక్కసారి కూడా రాకపోతే ఇంకేంటి, వెసులుబాటు లేక రాకపోతే దానికి రీజన్ ఆయన చూస్తున్నాడు, ఆయన తెలుసు. కాబట్టి వెసులుబాటు ఉండి రాకపోతే బహు ప్రమాదం. ఈ రోజు ఉన్నవాడు రేపు కనిపించట్లేదు. నిన్న 12 సంవత్సరాల పిల్ల చనిపోయింది, బొమ్మలాగా ఉంటుంది. ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మంచం పట్టుందంట, క్యాన్సర్. ఎవరో తెలుసు. మళ్ళీ ఇంకో 12 సంవత్సరాల పిల్ల బ్రెయిన్ ఎప్పుడో దెబ్బ తగిలిందంట, వదిలేశారు. ఇక్కడ గంట కట్టింది, చచ్చిపోయింది. 12 అనుకుంటున్నాం, అంతే అంచనాలు వేసేస్తున్నాం ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి దైవజనుడి యొక్క తపన ఏమిటి అని అంటే చక్కని సంఘాన్ని ఏమండి ఇక్కడ సన్నిధిని ఏర్పాటు చేశారు. దీనికి బోర్డు అంత ఎక్స్పెన్సెస్, దీనికి అంత బోర్డు అంత రికమెండేషన్స్. దేవుని ఉచిత మహాకృపను బట్టి ఏమండి ఎవరో తప్పటడుగులు వేసినా ఏదో దైవజనుడు దానియేలు గారిని దేవుడు కృపలో మనం అడిగిన వెంటనే ఆయన సహాయం చేసి మనకి ఏం చేశారు, సన్నిధిని ఏర్పాటు చేశారు. సన్నిధిని ఏర్పాటు, దేవుని సన్నిధి ఆగిపోయిందా, దాని వెనకట బోల్డంత ప్రార్థన ఉందండి. ఆన్లైన్లో కన్నీరు కాల్స్తున్నారు బెడ్లో. ఏమండి దైవజనుల వాళ్ళు కన్నీరు కాల్స్తుంది. దైవ సన్నిధి ఆగిపోతుందంటే మాకు కూడా మనసు బాలే. కాబట్టి అది తిరిగి దాని విలువని ఎరగనటువంటి వారు ఎన్నో తడపడలు వేసి ఏదో వాళ్ళ లాభదాయకం చూసుకుంటారో మనం ఎవరో భయపడడం. సన్నిధి ఆగన కూడా అయి చెప్పు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క కృప. దైవ సన్నిధిని ఆపడానికి నువ్వెవరు అయ్యా? దైవ సన్నిధి ఆపడానికి నువ్వెంతటి వాడువు? సమస్తము చూస్తూనే ఉన్నాడు, సన్నిధి ఆగిపోవలసింది. కానీ ఆగనివ్వకుండా పోయిన వారం ఘనంగా జరిపించాడు. ఈ వారం దేవుని సన్నిధిని ఏర్పాటు చేశాడు. ఆ సన్నిధిలో దేవుడే ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర నిత్య సుఖములు కలవు, సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వు ఒక దేవుడు బిడ్డవా, నేను ఒక దేవుడు బిడ్డనా, అందరము ఒక తండ్రి బిడ్డలమే. కాబట్టి మన పరమ తండ్రి మనల్ని సృష్టించుకున్నాడు, బలపరుచుకుంటున్నాడు, నడిపించుకున్నాడు. తన నిత్య రాజ్యంలో మనం అందరము ప్రవేశించాలని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. పరలోకంలో ఏమున్నాయి? కొన్ని దాచిపెట్టేసి కొన్ని ఇస్తాను అలా. ప్రతి ఆశీర్వాదమును మనకి ఇవ్వడానికి అనాది సంకల్పంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చదువుకోండి, మీకు ఎన్నోసార్లు చెప్పంగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అటువంటి దేవత సన్నిధిలో, ఈ సన్నిధిలో ఏముంది? ఇది దేవుని మందిరం అన్నారు. ఈ మందిరములో సంపూర్ణ సంతోషం ఉంది, సంపూర్ణ సుఖాలు ఉన్నాయి. కాబట్టి రావాలా వద్దా? డబ్బున్న వాడికి మనశ్శాంతి ఉండట్లేదంటే సోషల్ మీడియాలో చూడండి. డబ్బు ఉన్నవాడు పుట్టుకుని ఎదిరిపోతున్నాడు. డబ్బు ఏం చేయట్లే, తన జ్ఞానము, తన యొక్క సంపద ఏమీ పనికి రావట్లే. దేవుడు నమ్ముకున్నవాడే చిరకాలము జీవిస్తాడు, జీవించాలా. ఎందుకంటే అతను నమ్ముకున్నటువంటి వాడు దేవుడు గొప్పవాడు, సృష్టికర్త, విమోచకుడు. ఇది చెప్పడానికి ఏదో ఉన్నదనుకుంటారేమో. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఏమిటి? ఆయన బలము బహు ఉన్నతమైనది. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. అటువంటి దేవుని చేతిలో బిడ్డలంగా మనం ఉన్నామంటే అర్హత కోల్పోయిన మనకు మళ్ళీ ఆ క్రీస్తు ద్వారా అర్హతనిచ్చి నిలువబెట్టి సన్నిధానం ఇస్తే ఆ సన్నిధికి రావాలా? మనం వచ్చేటప్పుడు ఎక్కడ తీసుకురావాలా? ఒక రాయి వేయండి. ఇందులో ఏదో సంపదలు వచ్చేసి కొన్ని కేడీలో కొల్లబడిపోయి వచ్చేసి బాగుపడిపోతాకేం పెట్టుకోవట్లేదండి. ఓల్డ్ శ్రమ. మీకు ఎలా బోధించేవాడు ఎవడున్నాడు, గద్దించేవాడు ఎవడున్నాడు? దానిపై ఆధారపడి సోలాలను సంపాదించుకునేవాడు గద్దించడు. ఏమండి? గద్దించడు. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలి కదా. మీరేసి కాలు ఆగిపోతాయి, మీరు రారు.
కాబట్టి మాకు ఆ బెడదేమీ లేదు. కాబట్టి దేవుడే తన పనిని కొనసాగించుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును. పని దేవునిది. ఏమండి, దేవుని పని ఇది. దేవుని సన్నిధి, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆయన కుమారులు కుమార్తెలు. ఏమంటే దేవుని యొక్క యజమానురాలు యజమానుడు. దేవునికి స్తోత్రం. ఇందులో ఎవరికి భయపడాలి? కాబట్టి మార్గం సరళం చేసేది ఆయనే. కొంచెం విసులుకోట అలా వస్తారు. ప్రజలు అనుకుంటారు అపహరించేవాడు అపహరిస్తాడు, నవ్వుకునేవాడు నవ్వుకుంటాడు, రకరకాలుగా హేళన చేస్తారు. నీ హేళన ఆయన దగ్గరే పనిచేసి వదలరు. నీ చదువులు, నీ యొక్క జ్ఞానం, నీ యొక్క తెలివి, నీ యుక్తి శుద్ధ వేస్ట్. ఇదంతా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను అనుభవించి. కాబట్టి ఎక్కడ సన్నిధి ఆగకూడదు. కాబట్టి అటువంటి సన్నిధిలో, ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, సంపూర్ణ సుఖములు కలవు. అటువంటి సన్నిధిని గురించి ఏమంటున్నాడో తెలుసా? యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు. చూడండి, యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఆయన సన్నిధి అంటే, ఆయన సన్నిధి అనగా దేవుని సన్నిధి అంటే ఒప్పుకునే స్థలము. ఏంటండి ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన సన్నిధి గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఒప్పుకునే స్థలము. చదవండి 399వ పేజీ 15వ వచనం. 9:15 399 అన్న అతలేట్ ఎందుకు అయిపోతుంది మీకు? చదువుతులేదు పుస్తకాలు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు, అందువలన నేను నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి అపరాధములను కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. యెజ్రా గారు ఏం ప్రార్థన చేస్తున్నారు? 10వ వచనం 10వ అధ్యాయం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసిన ఇశ్రాయేలు చెదిరిపోయారు. చేసిన ఉపకారాలు, తిన్నటువంటి మన్నా, తిన్నటువంటి ఆ యొక్క ఏమిటి మన్నాను ఇచ్చాడు, ఏమిటి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అన్ని సదుపాయాలు ఇచ్చిన వెక్కసం ఎక్కువైపోయి దేవుని ఎడల తిరుగుబాటు చేస్తూ ఏమిటి దేవునికి వ్యతిరేకస్తులు అయిపోతే దేవుడు కోపం రాదా? అప్పగించాడు అన్ని జనులకి. బబులోని దేశాన్ని కొనుక్కోబడ్డాడు నెబుకద్నెజరు పాలనలో. కొనుక్కోబడిన వారికి మళ్ళీ కొరేషు పాలనలో తిరిగి పర్మిషన్ వచ్చి మీ దేవుని మందిరము సన్నిధి కోల్పోతే ఆ సన్నిధిని మందిరాన్ని తిరిగి మళ్ళీ కట్టుకోమని ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు యెజ్రా గారు మళ్ళీ పోగు చేసి అందరినీ ఆ మందిరము కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చదవండి. మేము నీ సన్నిధిని అపరాధులము. ఏమనుకుంటున్నాడా? మేము అపరాధులు. ఇప్పుడు అలా ఒప్పుకోవట్లేదు. కొంచెం గట్టించామనుకో, వాడు ఎవడో వచ్చాడు చాలా చెడ్డదని చెప్పాడు. ఎందుకు చెప్తాడు? అపరాధులు మనం ఒప్పుకోవాలి. నీతిమంతుడు ఎవడో లేడు భూమి మీద. అపరాధులము కనుక నీ సన్నిధిని మేము నిలవలేమయ్యా, కనుక మీ సన్నిధిలో మేము నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాడు. ఎవరో? యెజ్రా. ఎలా చేశాడు? ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట. ఎక్కడ? మాలియా సెంట్రల్లో కాదు, ఎక్కడ భీమవరం సిటీలో బస్ స్టాండ్ దగ్గర కాదు. ఎక్కడ చేశాడు? ఏమంటే దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు. ఎందుకంటే దేవుని మందిరములో ఆయన ఉన్నాడు. అది లెక్క. ఏమంటే సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసిన. అంటే ఒప్పుకునే స్థలం ఏంటి? దేవుని సన్నిధి. నెంబర్ 1 దేవుని సన్నిధి అంటే ఒప్పుకునే స్థలము. నెంబర్ 2 ఆరాధించే స్థలము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నేటి వరకు జరిగినట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకు, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు. అంటే సేవించి ఆయనను నామమును బట్టి దీవించటకు లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ? యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకు. యెహోవా సన్నిధి ఏముంది? నిబంధన మందసం ఉండాలి. ఆ నిబంధన మందసం ఉన్నప్పుడు లేవి గోత్రాన్ని నియమించుకున్నాడు. ఎందుకంటే ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి కనుక. అదే దినవృత్తాంతాల గ్రంథము 29:11 ఏమంటాడు? ఒకసారి చదవండి. దినవృత్తాంతాల గ్రంథము 29:11. 2వ దినవృత్తాంతములు 29:11.
నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును నీ సన్నిధి నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అంతా అశ్రద్ధ. దేవునితో శరగట పాడేస్తారు. కోపం రాదు నాకు. ఆవిడ కోపం రాదా? ఒకప్పుడు లోకంలో తిరిగాం. లోకం ఏదో సమరంగా ఉందనుకున్నాం. ఏమీ లేదు, బూడిద. నమ్మిన వాళ్ళు నమ్మినట్టుగానే ఉంటారు, ముంచేస్తారు నట్టేట. ప్రియుడు ప్రియుడిని ముంచేయచ్చు, ప్రియురాలు ప్రియుడిని ముంచేయచ్చు, రకరకాలుగా ముంచేస్తారు. ఏదో మిమ్మల్ని పైకి పెట్టేస్తున్నట్టు యాక్షన్ అంతా, అదంతా ఓవర్ యాక్షన్. కాబట్టి నువ్వు ఆరాధించేది, మహిమపరచాల్సింది, దేవుణ్ణి సమర్థించాల్సింది, దేవుడితో స్నేహం చేస్తేనే అది నువ్వు కొనసాగుతావు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడో తెలుసా ప్రభునందు ప్రియమైన దేవుడి సంగమా? అది ఆరాధించే స్థలము. ఏమంటున్నాడు? ఆరాధించే స్థలం. 29 ఏమండి 11లో ఏమన్నాడు తెలుసా? నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకు, అంటే ప్రార్థన చేయడానికి. ధూపం అంటే ఏంటి? ప్రార్థన చేయుటకు. ఏమన్నాడు? తన సన్నిధిని నిలవచ్చుటకు, తన పరిచయం చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే ఏమవుతావు? శాపానికి గురవుతావు. తర్వాత కోల్పోవలసింది కోల్పోతాం. అసలు అప్పుడు మన జ్ఞానము, మన శక్తి, మన భక్తి ఎందుకు పనికిరాలని అప్పుడు అర్థమైపోతుంది. ఈలోపు ఆయుష్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా చేయాలంటే దేవుని కొరకు బ్రతికుండగానే మనం చేయవలసిన వారైనా కనుక. రెండవది ఆరాధించే స్థలము. దేవుని సన్నిధి అంటే ఒకటి ఒప్పుకునే స్థలము, రెండవది ఆరాధించే స్థలము, మూడవది ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 5-7 వచనాలు చదువుతాం. 18వ అధ్యాయము 5-7 వచనాలు సేవ చేయు స్థలము. అదే స్థలం చదవండి. 18వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 5-7 వచనాలు. నిత్యము యెహోవా నామమును నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలో అతడు నీ సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. 7వ వచనం అక్కడ యెహోవా సన్నిధిని నిలుచుటకు లేవీయులైన తన గోత్రము వారు చేయనట్లు అతడు తన దేవుడిని యెహోవా నామమును ఏం చేయాలి? సేవ చేయాలి. అంటే యెహోవా నామమున సేవ చేసే స్థలం ఇది. నువ్వేదైనా సేవ చేయాలనుకున్నావా? యెహోవా నామం పేర సేవ చేయి, ఆశీర్వదిస్తావు నిన్ను, నీ కుటుంబాన్ని. ఏమంటే 4 వారాల్లో నిన్ను అన్ని రోజులు నీవే కదా, ఒక్కరోజే కదా నీకు ఇచ్చేది. ఆ ఒక్క రోజులో ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలా? చేసేసేయి. ఏమన్నా నువ్వు ఎవరొస్తున్నావా? ఏమైనా చేయాలా? చేసేసేయి దేవుని పేరట. ఎవరిని చూడకు ఇందులో. ఏమన్నా నువ్వు పాటలు పాడాలా? పాడేసేయి. ఆరాధించే ఆసక్తి కలుగుతుందా? ఆరాధించు. వాక్యం చెప్పాలనుకున్నావా? ఇంటిమేట్ చేయి, వాక్యానికి నిలవబడు. కాబట్టి తన పనిలో ఏమంటే అది ఒప్పుకునే స్థలము, ఆరాధించే స్థలము. మూడవది సేవ చేసే స్థలము, అలాగే తీర్పు తీర్చే స్థలం కూడా ఇది. అందుకే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం అక్కడ పక్కన ఉంది. 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే మీ వివాదము గల ఒకడు చేయి సమస్త పాపములు ఏ అపరాధమును గుర్చే గాని ఏ పాపమును గుర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యం అంగీకరింపకూడదు. ఒకటి తీసుకొచ్చే సింగిల్ జడ్జిమెంట్ చేసేయకూడదు. సింగిల్ జడ్జిమెంట్ చేయకూడదు. వివాదం జరిగినప్పుడు ఏమంటున్నాడు? కానీ 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడతారు. 2-3 సాక్ష్యాలు తెమ్మంటారు. అందుకే తీసుకొచ్చి అన్యాయపు సాక్ష్యం ఒకటి మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరం మోపుటికి అబద్ధమాడిన ఎడల వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని తీసుకొచ్చి, అనగా ఆ కాలములో ఉన్న యాజకులు ఎదుటను న్యాయాధిపతులు ఎదుటను నిలువబడిన. అంటే ఎక్కడ? యెహోవా సన్నిధిలో ఆమె తీసుకొచ్చి వివాదం తీర్చాలి. అర్థమవుతుందా? ఎవరైతే న్యాయాధిపతి ఉంటే న్యాయాధిపతి, యాజకుడు ఉంటే యాజకుడు. ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాడు. ఆడేం చేస్తున్నాడు? ఆడి దగ్గర లాగేస్తున్నాడు, వీడి దగ్గర లాగేస్తున్నాడు. ఎవడు మధ్యలో పెద్దలు తీసుకెళ్తే ఆవ సరాకాయకి లాగేస్తున్నాడు. న్యాయం ఎక్కడ ఉందా? ఎవరు డబ్బు ఉంటే ఆడే. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీకు సంతోషం కావాలా? దేవుని సన్నిధికి రా ప్రతిసారి.
ఎప్పుడైతే ఏర్పాటు చేయబడ్డదో లేదా ఆన్లైన్లో కూడా నడుస్తుంది రా. మరీ నీకు టైట్ అయిపోతుంటే, నీకు సమయం లేకపోతే మనం ఇక్కడ పని చేసుకుంటా వచ్చాం కాబట్టి పని కొనసాగించు. కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు ఉన్న స్థలంలోనే క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆరాధన చేయి. అక్కడే ఉండి చిన్న 2 నిమిషాలు చేయలేవా? అయ్యా, నేను నీ సన్నిధి ఏర్పాటు చేయబడ్డది, కానీ కొన్ని పరిస్థితులు బట్టి నేను వెళ్ళలేకపోయాను కాబట్టి నీవు నన్ను దీవించి ఆస్వాదించంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఎప్పుడు తలుపు తెరుస్తామా, నువ్వు తలుపు తెరిస్తే ఆయన లోపలికి ఎంటర్ అయిపోతాను చూస్తాడు. తెరవబోయా. అందుకే గాయకుడు రాశాడు, హృదయమని తలుపు వద్ద యేసు నాదుండు. ఎప్పుడు నిలచి సదయుడొచ్చు దినమెల్లా తట్టుతున్నాడో లే తీ తలుపుతాయి తిరుగుతాయి. తలుపు ఎక్కడ తీస్తావు? పెద్ద గడ చేసేది దానికి ఇంత తాళంగా కూడా చేసే బ్యాంక్ తాళం తీవు. సంతోషం ఎక్కడ ఉంటుందండి? సుఖం ఎక్కడ ఉంటుందండి? ఎంత సంపాదించినా సంతోషం లేదు, సుఖం లేదు. ఒకవేళ అందులోకి వచ్చేసారా అప్పుడు ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొన్న మీ అల్లుడి గారికి చేశారు కదా. అసలు పొయిటా ఓడి ఎవడైనా వదిలిపెట్టడం తెలుసా? పైకి వదిలిపెట్టినోడు సెలెత్తాడా? ఇచ్చిన వాడు 30 కేడీలు ఇస్తాడా? ఇది మొత్తం రికార్డు బ్రేక్ కదా. కోయిటికి నమ్ముకున్న వాడిని విడిచిపెట్టడా? నేను అసమసిగా 4 మొక్కలు మైకొందని వాగుతున్నాను అనుకున్నారా? అన్ని విషయాలు చవి చూసాం. లోకంలో తిరిగినంతకాలం తిరిగాం, అందులో ఏమీ లేదు కనుక చక్కగా అతిశయిస్తూ దేవుని యందు అతిశయిస్తూ దేవుల్లో ఉన్న ఆ మహాబలాన్ని, ఆశ్చర్య కార్యాల్ని మనమందరం సమయం వృధా చేసుకుందాం, పొందుకుని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యం చెప్పడం జరుగుతుంది. లేకపోతే మీ చేత చక్కగా కౌలింగ్ చేసి 100 మంది చెప్పి సరిపోలేదా? ఐజక్ గారు మంచి అనిపించింది. కారణం, దేవుడు తను ప్రేమించి వాడిని గద్దించి శిక్షించుతున్నాడు. ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అందులో గద్దింపు ఉంటాం. కుమారుడు అలా గుంటలోకి వెళ్ళిపోతున్నాడు అనుకో. ఇప్పుడు ఏదైనా ఉంది, అక్కడ గుంట ఉంది, అలా వెళ్ళిపోయినప్పుడు ఎందుకు లాక్కుని వచ్చి కొడతాం? ఒకసారి చెప్పాం, వెళ్ళలేదు, మళ్ళీ వెళ్ళింది, కొడతాం. ఎందుకు? ఆ దెబ్బ వల్ల గుంటలో పడిపోతుంది కనుక. అందులో ఏముంది? ప్రేమ ఉంది. అది తన్ను ప్రేమించు వారిని గద్దించాల్సి వచ్చినప్పుడు దైవజనుల ద్వారా కానీ, ఏమంటే యూట్యూబ్లో ఉన్నటువంటి చక్కగా దైవ సేవకుల ద్వారా కానీ, టీవీలో ఉన్నటువంటి ప్రసంగికుల ద్వారా కానీ, వాళ్ళ దైవజనులు ఊరినే నిలవబెట్టుకోలేదండి. కనుక నిలవబెట్టి గద్దించినప్పుడు గద్దిస్తాడు, శిక్షించినప్పుడు శిక్షిస్తాడు. ఈ శిక్ష గద్దింపు కూడా దేని కొరకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ఆ ప్రేమను మనం చవిచూడటం లేదు. దైవ సన్నిధికి రాము, ఎవరి సనుగుడు గొనుగుడు ఇదే తప్ప ఏమి పట్టించుకోవటం లేదు. ఆయన నీ కొరకు ఏం చేశాడు తెలుసా? ప్రాణాన్ని పెట్టేశాడు. నువ్వు పెడతావా ప్రాణం? చిన్న ముళ్ళు కూర్చుకునేటప్పుడు కయ్యో భయో అని పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతావు. నువ్వు ప్రాణం పెడతావా? ఆయన ప్రాణమే పెట్టేశాడు. పోనీ రక్తమంతా కారిపోయిందిరా బాబా, లోపల వాటర్ ఉందంటే ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ లోపు అంతలోనే వచ్చి డబ్బులు కూడా చేశాడు. ఏం చేసుకున్నాడో ఏంటి అంత కర్మయోగం అన్నానంటే, అందులో ప్రేమ, అందులో త్యాగం, అందులో సమర్పణ. ఆ జీవితం మనకు రావాలంటే అసలు యాక్చువల్గా మనం అందరం చనిపోవాలి. ఆయనే చనిపోయాడు కనుక మంచి దైవ సన్నిధి ఉంది. అందరిని ప్రోత్సహించుకుని, ఎందుకంటే ఇక్కడ మంది కనపడడం కోసం కాదు, మనం అందరము నిత్య నరకానికి వెళ్ళకుండా క్రీస్తు రాజ్యంలోనికి వెళ్ళడం కొరకు ప్రయత్నాలు. ఇవన్నీ ఆవిడకి ఏం పని? ఒక్క సెలవు మాలియాలు వచ్చి, మాలియాలో కారు కట్టించుకుని అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చి, ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళి, మళ్ళీ మీరు వెళ్ళారో లేరో ఫోన్లు చేసి, ఎవరు మీకు మళ్ళీ భోజనాలు ఉన్నాయో చూసి, భోజనాల్లో మళ్ళీ జాంగ్రీ ఉందో లేదో చూసి, ఎలియాజర్ గారు మళ్ళీ అది తక్కువైపోతుంది, మళ్ళీ ఏమని అనుకుంటారేమో అని మళ్ళీ నేను మర్చిపోండి ఉందేమో నెక్స్ట్ కాడికి వెళ్ళి ప్రయాసం 10 మందితో మాటలు అనిపించుకుని, ఇటు ఈ లోపేమో మా పద్మ గారేమో ఆవిడ ప్రయత్నం ఆవిడ ఈదట్టుకుంటుంది. ఏమన్నా బేస్మెంట్ కోసం నేను ఒక వీదట్టుకుంటున్నాను, సంజీవరావు గారు ఒక వీదట్టుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు, ఎందుకంటే మా పని పాట లేక, దైవ సన్నిధి లేకపోతే ఇశ్రాయేలు పాడైపోయారు. సోదరు తప్పుగా అర్థం చేసుకోండి, వాక్యం ఇలాగే ఉంటుంది. కాస్త దైవ సన్నిధి ఎప్పుడైతే లేదో మందసం, ఇశ్రాయేల్ విజయాలు లేవు, చాలా గొప్పగా ఉండేవారు. సన్నిధి ఎప్పుడైతే బబులోని వెళ్ళిపోయి పారదోలబడ్డదో నశించిపోయాడు. 6,550,000 మంది కాల్బలానికి ఇద్దరు మిగలడం ఏంటి? ఆ సంఖ్యకి ఏమైనా ఉందా?
6,550,000 మంది కాల్బలం నడుస్తూ ఐగుప్తు నుండి కానానికి వెళ్ళాల్సిన వారు 2 మిగలడం. ఏంటది? అసలు ఏమైనా ఉందా సంఖ్యకి? కారణం ఇదే. ఇంత వాగుడు దేనికంటే ఇది వాగుడు కాదు, ప్రేమించుచున్నాడు. దేవుని ప్రేమ ఏదిగా? దేవుడు అంటే ఏంటి తెలుసుకున్నాం. ఒకప్పుడు అసహించుకున్నాం. ఆ అసహించుకున్న ఆయన బాగా నలగొట్టేసి రుబ్బురోట్లు వేసి ఇప్పుడు బాగా చాలా చదివాం, అర్థమవుతుంది, ప్రాక్టికల్గా కూడా బాగా అనుభవించేసాం. దెబ్బలు, ఎదురు దెబ్బలు అవన్నీ మీకు అర్థమైపోతాయి. అన్ని యూత్ వాళ్ళకి ఏమంటే యూత్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి రకరకాల దెబ్బలు, బిజినెస్లో దెబ్బ, భార్య భర్తల్లో దెబ్బ, ఏమండి ప్రియురాల్లో దెబ్బ, ప్రియుల్లో దెబ్బ, ఇవన్నీ మామూలు కామన్గా మాట్లాడుకునే కుటుంబం అయితే. ఏమి స్టేజ్ మీద అలాంటి మాట్లాడటం మరి అంటే వాక్యం అదే. వాక్యాన్ని ఎవడు చెప్తున్నాడు? ఈ దెబ్బలన్నిటిలో నుండి విమోచింపబడి మనకు సంతోషము సుఖము కావాలంటే ఈ నిత్య సన్నిధిలోనికి రావాలి. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదయ్యా, నిత్య సుఖములు కలవయ్యా అని దావీదు గారు మహారాజయ్యుడిని మాట్లాడితే మనకి ఏం చెవికేమో పట్టట్లేదా? ఆయన దగ్గర లేనిదేముంది అక్కడ? చిటికేస్తే రాజ్యాలు ఒడికించేస్తాడు. మామూలుడు కాదు. సింహాన్ని చీల్చి పడేసినోడు, తెలుగు మంటలని చీల్చి పడేసినోడు, 6 మూరల చేరడెత్తు అంబేద్కర్ కన్నా ఎక్కువ పొడుగున్నవాడిని ఆయన చీల్చి అంటాడేసాడు. ఇలా నరికేసి పట్టుకుని వస్తున్నాడు. గొలియాతుని ఇదో లెక్క. కానీ ఇక్కడ ఏమన్నా తెలుసా? దేవా, నీ శరణ చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నన్ను కాపాడుము, నీవే నా ప్రభుడవు, నా బలము, నా శక్తి, నా జ్ఞానం ఏమీ పనిచేయదయ్యా. నీకంటే నాకు క్షమాధానం ఏది లేదు, నాకు సెక్యూరిటీ ఏమీ లేదు. నీవే నా సెక్యూరిటీ, నువ్వు ఉంటే చాలు మొత్తం అంతా లేపేయచ్చు అంటున్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఏముందో తెలుసా? నిత్య సుఖములు కలవు, సంతోషం కలదు. కాబట్టి ఆ సన్నిధిని ఏర్పాటు చేయబడాలి. ఆ సన్నిధిలో ఏ దేవుడినైతే ముఖాముఖిగా చూచే భాగ్యం కోల్పోయామో, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అడ్డపడి తన శరీరాన్ని సమర్పించి రక్తాన్ని విమోచించి, ఏమండి రక్తము క్రమరించి విమోచించి పాపానికి విమోచన కలుగు చేసి మనకి ఇప్పుడు ఏమిచ్చాడు? ఆయన ముఖాముఖిగా చూడగలిగే ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. అదే ఇస్తావు. ఈ సన్నిధానంలో నీవు సమీపించి మోకరించి ప్రార్థించుకో. నీ బాధలు ఎవరికి చెప్పవలసిన లేదు, ఆయనకి ఎక్కడున్నావు అక్కడ ఆ సన్నిధిలో మోకరించు, హృదయంతో ఒప్పుకో. తేలికైపోతావు అంటే. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వల్ల అది దేవుని సన్నిధి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. అది ఒప్పుకునే స్థలము నెంబర్ 1. నెంబర్ 2 ఆరాధించే స్థలము, అది సేవ చేసే స్థలము. 4వది తీర్పు తీర్చే స్థలం. అది కనుక సహవాసం చేయ స్థలం కూడా. ఇక్కడ సహవాసం చేయ స్థలం అన్నాడు. రాజుల గ్రంథము 17 వద్దు, సమయం లేదు, వెళ్ళిపోవాలంతే బండి. కాబట్టి బలపరచు స్థలము. ఇదేంటిది? నిన్ను నన్ను బలపరిచే స్థలము. 1వ రాజులు 18:15 ప్రకారంగా స్వాతంత్రము గల స్థలం. మీకు విషయం తెలుసా? పెద్ద సంఘాల కన్నా చిన్న సంఘాలు మన తలాంతులు వినియోగించవచ్చు. పెద్ద సంఘానికి వెళ్ళామనుకో, నేను చూద్దాను నీ ముక్కు మాకు. ఎందుకంటే ఆ కేర్ సిటీ అలా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ చిన్న సంఘాల్లో చక్కగా మీరు పాడాలంటే పాడొచ్చు, వాయిద్యాలు వాయించాలంటే వాయిద్యాలు వాయించవచ్చు, అందులో పిఏ సిస్టమ్ ఆపరేట్ చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ పర్చేజ్ చేయొచ్చు. దేవుని కొరకు ఏదో ఒకటి చేద్దామండి. కాబట్టి మా రాజు ఉన్నాడు. మా రాజు మేము పాత సంఘస్థులు ఇప్పుడు నుంచి చేద్దామంటే అతను ఏం పని చేద్దాం తెలిసి మీకు? ఈ మధ్య పెళ్ళి షోకి వచ్చింది. ఏంటి? బట్టలు తక్కువ మార్చేసి అందరూ తినేసిన పాత్రలు కడిగేసి మొత్తం ఇది అంతా మసైపోతుంది. ఇప్పటికే అదే పని. గొప్పగా చెప్పట్లేదు, నేను చూశాను, గమనిస్తా ఉండేవాడిని. ఈ అబ్బాయి ఎవరో మనిషి ఏమో అంబేద్కర్ లాగా ఉన్నాడో, చాలా తగ్గించుకుని ఉంటాడో, ఇవన్నీ కడిగేస్తున్నాడో చేసేస్తున్నాడో, ఎప్పుడు ఇతనే కడుగుతున్నాడు ఏంటి, మిగతా వాళ్ళు కడగరా అంటే ఇతను కన్నా పెద్ద బలవంతుడు ఉన్నాడు. సన్నగా ఒక ఆయన ఉంటాడు. ఆయన పాపం ఇద్దరు సన్న ఇలా గాలి దగ్గర వాళ్ళిద్దరూ ఆ పని పెట్టుకున్నారంటే ఎవరు నువ్వు చేయలేదని అడగలేదు ఇప్పుడు వరకు. పాపలు కడిగేసి బోర్లించేసి అందరికీ సక్కు పెట్టేసప్పుడు వెళ్తారు. ఈ రోజుకి కూడా ఎందుకు చెప్తున్నావు? దేవుని సన్నిధిలో చేసేది పోదండి. మీ పిల్లల తరం వరకు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు.
అది ఊరికే కాదనుకుంటున్నారా? ఏదో నామోషన్ ఫీల్ అవుతున్నారా? కాబట్టి చక్కని భవిష్యత్తు ఇచ్చాడు, చక్కగా చెప్పుకున్నాడు, మంచి ఇల్లును నిర్మించుకున్నాడు. అది ఆశీర్వాదం కదా. ఇల్లు కట్టాలంటే మనం బలం కావాలి. ఈ లోపు ఏమైనా ఆరోగ్యం పాడైపోతే ఆరోగ్యం ఇచ్చాడా, చక్కని భార్యని ఇచ్చాడా, కొనసాగించుకుంటాడా? అలాగా ఒక్కొక్కరు ఒక సురేష్ ఎలా వెళ్ళిపోతాడు, అలా వెళ్ళిపోతాడు, ఇలా ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. మనిషి గురించి ఉంటాడు, తెచ్చేస్తాడు. సన్నిధిలో రకరకాలు చేస్తున్నాడు, చూస్తున్నాను అంతా. కాబట్టి బ్రతుకుండగా ఏదో ఒకటి చేసేద్దాం ప్రభువు కొరకు. ప్రభువు నువ్వు చేసింది ఎప్పుడు ఉంచుకోడు. అదే నేను అనేది. ఏమండి, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు సంతోషములు మనకి కావాలి, మన బిడ్డలకు కావాలి. మనం ఎంత దూరం మీదకి వచ్చాం, మన పిల్లలు బాగుండాలని కదండి, బాగా చదువుకోవాలి. ఆ ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. ఏమండి, ఏ పొట్టలో ఏ పోమందో తెలియదు కదా. ఆడు కలెక్టర్ అవుతాడో లేక డాక్టర్ అవుతాడో అని నువ్వెలా జడ్జిమెంట్ చేస్తావు? నీకు కావలసిన ఆర్థిక సహాయం వాడికి బాగా చదివించుకో దేవుడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఆయన సన్నిధిని చేరుకోవాలి. ఆయన సన్నిధిలో చేయవలసింది మనం చేయాలి. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు సంతోషములు కలవు. కాబట్టి ఆ సన్నిధిని మనం సమీపించి ఏమండి ఆయన్ను ఒప్పుకునే విధంగా మనం ఒప్పుకోవాలి, ఆరాధించే విధంగా ఆరాధించాలి. సేవ చేసే స్థలం కనుక ఆయనను సేవ చేయాలి. ఆయనను ఏమంటే మనకి ఏదైనా వివాదం వచ్చినప్పుడు చక్కగా ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి. ఆయన బలపరచు దేవుడు కనుక బలపరచబడే స్థలము మనము. స్వాతంత్రం కూడా మనకి కావాలి కనుక స్వాతంత్రాన్ని కూడా ఇచ్చే స్థలము కనుక సహవాసం చేయ స్థలము. ఆ సన్నిధిలో నిత్య సంతోషములు సుఖములు కలవు కనుక ఆ నిత్య సంతోషము సుఖములు మనం పొందుకునేలాగా దేవుడు తన కృప మనకు మెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ మహోన్నతుడా మీకు స్తోత్రాలు, వందనాలు. మీ సముఖంలో ప్రభా నాయన దావీదు గారు నీ దైవ సన్నిధిని బట్టి మాకు ఆయన తెలియపరిచినటువంటి విషయాల్ని నేను ఇంతవరకు నేను వివరించుకుని ధ్యానం చేసుకున్నాం. నీ సన్నిధిలో ప్రభా సంపూర్ణ సంతోషం కలదని వాటికి సెలవిస్తూ ఆ సంతోషము సుఖములు మా బిడ్డలందరికీ దయచేయండి. వారి యొక్క పనిని దీవించి ఆశ్రయించి బలపరచండి.